ప్రైజ్ లార్డ్. ఉదయకాలం దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. యెహోషువ 1వ అధ్యాయము 5వ వచనం. నువ్వు బ్రతుకు దినములన్నింటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడయుందును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట చూడండి. యెహోషువతో దేవుడు మాట్లాడినట్లుగా ఉదయకాంతు నీతో దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నీ ఎదుట నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా చూడండి, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవకుండానట్లుగా. హల్లెలూయా. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. ఏ మనుష్యుడు, ఒకవేళ మనుషుల ద్వారా నువ్వు బాధింపబడుతున్నావేమో, నా ప్రభు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బ్రతుకుతున్న దినాలన్నిటి కూడా ఏ మనుష్యుడు, నీకు వ్యతిరేకంగా ఉన్న మనిషి కానీ, ఒకవేళ అది శక్తి అయినా వ్యక్తి అయినా ఎవరైనా సరే నిలువనేరు. చూడండి ఎంత గొప్ప కార్యముల ద్వారా మాట్లాడుతున్నాడు, ఎంత గొప్ప మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరున్నాడు. అంత మాత్రమే కాదండి, నేను మోషేకు తోడున్నట్లుగా నీకు నేను తోడై ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు యెహోషువ కూడా బాధపడుతూ భయపడుతూ, అయ్యో ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా నడిపించాలి, నా తర్వాత మోషే తర్వాత నేను నడిపించాలి అన్న బాధ్యత నాకు వచ్చింది కదా, ఆ బాధ్యత భారం అంతా నేను ఎలా మోయాలి, అయ్యో ఎక్కడికి వెళ్ళినా యుద్ధము నాకు చేత కాదు, యుద్ధము చేయలేని వాడును, మరి విజయం కలుగు చేస్తాడా దేవుడు లేదా అన్నట్లు బాధపడుతుంటే, మోషేకు కలిగినట్లుగా విజయం నాకు కలుగుతుందా లేదా అన్నట్టుంటే, దేవుడు యెహోషువతో అంటున్నాడు. చూడండి ఏ మనుష్యుడిని ఎదుట నిలవరు. యెహోషువ నువ్వు భయపడుతున్నావా? ఏ మనుషుడు ఎదురు నిలవలేడు. అంత మాత్రమే కాదు, యెహోషువ మోషేకు తోడున్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు యెహోషువకు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ రోజు ఉదయకాంత వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ మనుషుడు, నీకు వ్యతిరేకంగా ఏ మనుషులైనా సరే యేసు నామములు ఎదుట నుంచి పారిపోదురుగాక, నిలవకుందురుగాక. యేసు నామముల సమస్తము నా దేవుడు విజయోత్సవాలతో నిన్ను ఊరేగింప చేయనుగాక. ఏ మనుషుడు నీకు వ్యతిరేకంగా ఉన్నాడో, ఉద్యోగం చేసే ఆ స్థలాలలో నీకు వ్యతిరేకంగా మనుషులు లెగుస్తున్నారా? నువ్వు కాలేజీకి వెళ్తున్న స్థలాలలో మనుషులు వ్యతిరేకంగా ఉన్నారా? లేక స్కూల్కి వెళ్తున్న స్థలాలలో నీకు వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నారా? నువ్వు చేస్తున్న పనిలో వ్యతిరేకంగా ఉన్నారా? అయితే నా ప్రభు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతుంది, ఏ మనుష్యుడిని ఎదుట నిలబడు. హల్లెలూయా. మోషేకు యెహోషువకు తోడైన దేవుడు నీకును తోడై ఉండును గాక, నీ కుటుంబానికి తోడై ఉండును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనల్ని కాపాడే దేవుడు అండి. ఆయన మనల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడండి. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మనుషులైనా ఎవరైనా నిన్ను విడిచిపెడతారేమో కానీ నా దేవుడు విడిచిపెట్టడు. ఆ వాగ్దానం చేశాడు యెహోషువతో. చూడండి యెహోషువ ఏది చేసినా, ఏది అడిగినా దేవుడు ఇచ్చాడు. యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమన్నా తెలుసా? సూర్యుడా గిబ్యాలో లోయలో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యా లోయలో ఆగిపో అనగానే దేవుడు ఆ దినాన్ని ఆపివేశాడు, ఆ సమయాన్ని ఆపివేశాడు, సూర్య చంద్రుని ఆపివేసిన దేవుడు అండి. మరి నీ దేవుడు కూడా, మన దేవుడు కూడా యెహోషువ సేవించిన దేవుడే కదా. అయితే ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడద్దు. ఆ రోజు యెహోషువకి మోషేకు తోడుగా ఉన్నట్లుగా ఈ రోజు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను విడివాడు, నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. నిబ్బరముగా కలిగి నువ్వు ధైర్యంగా ఉండు. ఏ విషయంలో ఏ సమస్యలతో నువ్వు బాధపడుతున్నావు, భయపడద్దు, బాధపడద్దు. దేవుడు నీకు తోడుగా ఉండును గాక. హల్లెలూయా. ఏమండి చూడండి, కొంతమంది ప్రార్థనలు చేయించుకుందామని ఫోన్ ద్వారా మాట్లాడుతుంటారు. అమ్మా మాకు భయంగా ఉందమ్మా, మా ఆరోగ్యాలు సరిలేవమ్మా, అమ్మా మాకెంతో భయంగా ఉందమ్మా అంటే నేను ఒకటే చెప్తాను, మన దేవుడు నమ్మదగిన దేవుడు. నీకు భయమును తొలగిస్తాడు, నిబ్బరముగా ఉండని అని చెప్తాను. ఎందుకంటే మన దేవుడు ధైర్యము కలుగు చేసే దేవుడు. ఆయన యెహోషువకు తోడుగా ఉన్నట్లుగా, యెహోషువకు వాగ్దానం చేసినట్లుగా నీకు నీ వ్యతిరేకంగా వాగ్దానం చేస్తుంది. ఏ భయం నిన్ను ఎంటాడుతుందో, ఏ మనుషుడు నిన్ను ఎంటాడుతున్నాడు, అట్టి మనుషులు భయమును యేసు నామములో దేవుడు నిర్మూలపరచబడును గాక, దూరము చేయును గాక. ఇటు వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబం పట్ల దేవుడు నెరవేర్చి ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.